సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు దేశ రాజకీయాలను కుదిపేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు అటకెక్కుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ ను ఈసారి ఎలాగైనా ఆచరణలోకి తేవాలని నరేంద్ర మోడీ సర్కార్ కంకణం కట్టుకుంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే యూసీసీ బిల్లును పార్లమెంటు ముందుంచాలని కృత నిశ్చయంతో ఉంది. అటు విపక్షాల్లో కొన్ని యూసీసీకి వ్యతిరేకంగా గలమెత్తుతుంటే మరికొన్ని అందరికీ ఒకే చట్టం ఉంటే తప్పేంటని మద్దతిస్తున్నాయి. దీంతో ఈసారి పార్లమెంటు సెషన్లో అధికార విపక్షాల మధ్య సమరం యూసీసీ చుట్టే తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు యూసీసీ ఏంటి, దీనిపై పొలిటికల్ రగడ ఏంటి? అందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం, ఈ మాట వినడానికి చాలా సబబుగా ఉండే మాట నిజం. అలాంటి అంశంపై భిన్న వాదనలెందుకు? దీన్ని తెరపైకి తీసుకురావడంలో బీజేపీ వ్యూహమేంటి? వ్యతిరేకిస్తున్న పక్షాల వాదనేంటి? యూనిఫామ్ సివిల్ కోడ్కి రంగం సిద్ధమైందా? ఉమ్మడి పౌర స్మృతితో వచ్చే మార్పేంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగబద్ధమేనా? వ్యతిరేకించే పక్షాల అభ్యంతరాలేంటి? ఉమ్మడి పౌర స్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది. తొందరలోనే అమలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ దూకుడు చూస్తుంటే తొందరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో విపక్షాల నుండి ఎప్పటినుండో వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్గా ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరం ఉందన్నారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ముస్లింలను కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు ప్రధాని మోదీ. ఒక దేశానికి 2 చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే 2 వ్యక్తులకి 2 నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళ్తుందని నిలదీశారు. भारत के मुसलमान भाई बहनों को भी ये समझना होगा कि कौन से राजनीतिक दल उन्हें भड़का करके उनका फायदा लेने के लिए उनको बर्बाद कर रहे हैं। आजकल हम देख रहे हैं कि यूनिफॉर्म सिविल कोड के नाम पर ऐसे लोगों को भड़काने का काम हो रहा है। आप मुझे बताइए, एक घर में परिवार के एक सदस्य के लिए एक कानून हो, परिवार के दूसरे सदस्य के लिए दूसरा कानून हो, तो क्या वो घर चल पाएगा क्या? నిజానికి గతేడాదే ఉమ్మడి పౌర స్మృతిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వరుసగా కామన్ సివిల్ కోడ్కు మద్దతుగా స్వరం పెంచారు. ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు గమనిస్తే ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలోనే పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి పౌర స్మృతిపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు న్యాయ కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జూలై 3న సమావేశం కానుంది. ఇప్పటికే 22వ లా కమిషన్ను ఏర్పాటు చేసి దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు. ఈ పరిణామాలతో అసలు ఉమ్మడి పౌర స్మృతికి అనుకూలంగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన ఎజెండాలో ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. కాశ్మీర్కు ప్రత్యేకమైన 370 ఆర్టికల్ను నిర్వీర్యం చేసింది కేంద్రం. రెండోది, ముస్లింకు ప్రత్యేకమైన ట్రిపుల్ తలాక్ను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మూడోది, అయోధ్య సమస్య. హిందూ ముస్లింల మధ్య శతాబ్దాలుగా నలుగుతున్న బాబ్రీ మసీద్, రామజన్మభూమి వివాదాన్ని తేల్చేసింది. ఇప్పుడు అదే ఊపులో ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే దేశమంతటా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం రెడీ అయిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక దేశం ఒకే ఎన్నికలు, ఒక దేశం ఒకే భాష లాంటివి బీజేపీ ఆశించే మార్పులు. అందుకే జమిలీ ఎన్నికల గురించైనా, హిందీ జాతీయ భాష అనే చర్చకైనా ఆసక్తి లేవనెత్తుతుంది. ఒక దేశం ఒకే తిండి, ఒకే కట్టు, బట్ట లాంటి అంశాలపై కూడా చర్చకు వెనకాడని బీజేపీ ప్రస్తుతానికి ఒక దేశం ఒకే చట్టం అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఏమిటి ఉమ్మడి పౌర స్మృతి? దీని గురించి మన రాజ్యాంగంలోని 44వ అధికరణంలో రేఖామాత్రంగా కనిపిస్తుంది. మతాలు, కులాలు, లింగ భేదాలకు అతీతంగా అందరికీ సమానంగా ఒకటే చట్టం ఉండాలనేది ఉమ్మడి పౌర స్మృతి. ప్రస్తుతం మన దేశంలో వివాహం, విడాకులు, దత్తత, భరణం, సంరక్షణ, వారసత్వం తదితర వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా చట్టాలు అమల్లో ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా వివిధ మతాల ప్రజలకు కీలకమైన అంశాల్లో వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకువస్తే ఈ వ్యక్తిగత చట్టాలన్నీ రద్దై అందరికీ ఒకే చట్టం అమలవుతుంది.
ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో యూసీసీని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ఈ రోజు మొదలైన అంశం కాదు. రాజ్యాంగాన్ని రచించిన సమయంలోనే ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అప్పటి నాయకులు గుర్తించారు. భవిష్యత్లోనైనా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని, అయితే ఇది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా ఆచరణలోకి వస్తే బాగుంటుందని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. మైనారిటీలు తిరుగుబాటు చేసే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు. పర్సనల్ లా మత సాంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించినది కావడంతో వారి మనోభావాలు దెబ్బతీసేలా యూసీసీ తీసుకురావడం అంత సులభం కాదన్న వాదనలు కొనసాగుతూ వచ్చాయి. ఆ తర్వాత యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వాలు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. 1985లో షాబానో కేసుతో యూనిఫామ్ సివిల్ కోడ్ ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం బలంగా వచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన షాబానో అనే ముస్లిం మహిళ 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 3 సార్లు తలాక్ చెప్పి తనకు విడాకులిచ్చిన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టుకెక్కింది. సుప్రీంకోర్టు కూడా ఆమెకు జీవన భృతి చెల్లించాలని తీర్పు చెప్పింది. కానీ అప్పటికే అమల్లో ఉన్న చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు భర్త విడాకులు ఇచ్చినా భరణం ఇవ్వనక్కర్లేదు. ఇలా పర్సనల్ చట్టాల్లోని సంక్లిష్టత, వివక్షను ఆయుధాలుగా చేసుకుని బీజేపీ ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. మన దేశంలో గోవాలో మాత్రమే ఒకే చట్టం అమలవుతోంది. 1867లో పోర్చుగల్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. 2015లో కూడా సుప్రీంకోర్టు దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ దశాబ్దాలుగా ఉన్నా బీజేపీకి దీనిపై ఉన్న ఆసక్తి ఇతర పార్టీలకు ఏ రోజు లేకపోవడంతో తెరపైకి రాలేదు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉమ్మడి పౌర స్మృతి అమలుపై సంకేతాలిచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా దీనిపై కామెంట్ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి మొదట్నుంచి బీజేపీ ఎజెండాలో భాగం. గతెన్నికల మేనిఫెస్టోలో కూడా దీన్ని పొందుపరిచింది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలనే ఉత్సాహం బీజేపీదే తప్ప అనేక రాజకీయ పక్షాలు, మైనారిటీ మత సంస్థలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ముస్లింల నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్పై గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీలకు వ్యతిరేకమని, ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటోంది. ఆప్, ఉద్ధవ్, శివసేన యూసీసీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇతర పార్టీలు దీనిపై విరుచుకుపడుతున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం విపక్షాల్లో చీలిక తెస్తుందా? యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో 2 అంశాలు చర్చించాలి. ఈ అంశం దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మొదటిదైతే, రెండోది రాజకీయంగా ఎలాంటి మార్పులకు కారణమవుతుంది అనే అంశం. ఎందుకంటే బీజేపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగానే ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ చిన్న నిర్ణయం కాదని ఆ పార్టీకి తెలుసు. దీన్ని తెరపైకి తెస్తే వ్యతిరేకతతో ఊగిపోయే పార్టీలు కొన్నుంటాయని, విధానాల రీత్యా సపోర్ట్ చేసే పార్టీలు కూడా ఉంటాయని ఆ పార్టీకి తెలుసు. వచ్చేది ఎన్నికల సమయం. అటు చూస్తే విపక్షాలన్నీ ఏకమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. సమావేశాలు, సంప్రదింపులు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చే సందర్భంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం తెరపైకి వస్తోంది. దీనిపై అన్ని పార్టీల్లో ఒకే అభిప్రాయం లేదు. నిష్కర్షగా వ్యతిరేకించే పార్టీలు కొన్నైతే సపోర్ట్ చేసే పార్టీలు మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు యూసీసీ తెరపైకి రాగానే విపక్షాల చీలిక రావటం అనివార్యంగా జరుగుతుంది. ఉదాహరణకు యూసీసీని ఉద్ధవ్, శివసేన సపోర్ట్ చేస్తోంది. ఆప్ ఇప్పటికే దీనిపై కొంచెం సపోర్ట్ చేస్తారని తేల్చేసింది. మిగతా విపక్ష పార్టీలు యూసీసీని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇదంతా చూస్తే ఎన్నికల వేళ వేరే అంశాలపైకి దృష్టి పోకుండా యూసీసీ గొడవతో విపక్షాలు చీలిపోయేలా చేయటం బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది. అదే సమయంలో అటు ప్రజల్లో కూడా దీనిపై భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఓటర్లపై కూడా కీలకమైన ఇతర సమస్యల కంటే యూసీసీ ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఏర్పడుతుంది. ఎటు యూసీసీతో మెజారిటీ మతానికి పెద్ద సమస్య లేదు. జెండర్ ఈక్వాలిటీ లాంటి ఆకర్షించే అంశాలు ఉండనే ఉన్నాయి. మహిళల నుండి మద్దతు రావడానికి పనికొచ్చే అంశాలు ఖచ్చితంగా ఈ చట్టంలో చేరతాయి. వచ్చే ఎన్నికల్లోపు బిల్లు పెడితే సరి, లేకపోతే వచ్చే ఎన్నికలకు ఇదే ఎజెండాతో వెళ్లినా బీజేపీకి ప్రయోజనమే. దీంతో ఒక్క దెబ్బకు అనేక పిట్టలన్నట్టు ఒక్క యూసీసీతో బహుళ ప్రయోజనాలు సాధించే వ్యూహంలో బీజేపీ ఉందనే వాదనలు నడుస్తున్నాయి. ఊహించినట్టే విపక్షాలు కూడా మోడీ వ్యాఖ్యలపై గళం విప్పడం ప్రారంభించాయి. పౌర స్మృతిని తాము వ్యతిరేకిస్తున్నామని, హిందువుల్లో ముందు ఆ విధానం అమలు చేయాలని, ఆలయాల్లో దళితులతో పూజలు చేయడానికి అవకాశం కల్పించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు. దేశంలో శాంతి భద్రతలను పూర్తిగా దెబ్బతీసి మత కల్లోలాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ సర్కార్పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని గమనించి ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంటున్నారు.
దేశంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా లేనందునే ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తారని పవార్ వాదన. ఆమ్ ఆద్మీ పార్టీ, ఠాక్రే, శివసేన తప్ప దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఉమ్మడి కోడ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కోడ్ అమలు చేస్తామంటే తుఫాను తప్పదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. కేంద్రం దీనిపై పునరాలోచించాలని కోరారు. భారతదేశంలో మత భిన్నత్వాన్ని, కోడ్ అమలుతో తలెత్తే పరిణామాలని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తారని కేంద్ర మాజీ మంత్రి, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ ప్రధానిని ప్రశ్నించారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉమ్మడి పౌర స్మృతి అని అంటున్నారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలకు ముందు ధరల పెరుగుదల, నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ ఈ వివాదాస్పద అంశాన్ని లేవనెత్తారని కాంగ్రెస్, జేడీయూ ఆరోపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అల్లర్ల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మోదీ యూసీసీని ప్రస్తావించారని కాంగ్రెస్ నేత చిదంబరం మండిపడ్డారు. దీన్ని బలవంతంగా ప్రజలపై రుద్దితే ప్రజల్లో వర్గ విభజనలు మరింతగా పెరుగుతాయన్నారు. ప్రజలపై యూసీసీని బలవంతంగా రుద్దడం వల్ల ప్రయోజనాలు ఉండవని చిదంబరం విమర్శించారు. మైనారిటీ, గిరిజన వర్గాలపై యూసీసీ ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రం పునరాలోచించాలని శిరోమణి అకాలీదళ్ అంటోంది. యూనిఫామ్ సివిల్ కోడ్కు తమ పార్టీ సూత్రప్రాయంగా మద్దతిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కానీ అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలంటోంది. ఇక అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు, మజ్లిస్ పార్టీ యూసీసీని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రకటనలన్నీ చూస్తే మోదీ ఒక్క మాట తేనెతుట్టను కదిలించినట్టు కనిపిస్తోంది. విపక్షాలు ఇతర అంశాలను వదిలేసి యూసీసీ మీద పడటం ఖాయంగా కనిపిస్తోంది. అటు ప్రజల్లో కూడా ఇదే అంశం కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మెజారిటీ మతానికి చెందిన ప్రజలకు ఇది ఎటూ ఇబ్బంది కాకపోవచ్చు. మైనారిటీల నుండి వ్యతిరేకత ఖచ్చితంగా ఉన్నా ఆ ఓట్లను బీజేపీ లెక్కల్లోకి తీసుకోవటం లేదు. అదే సమయంలో తలాక్పై నిర్ణయం తర్వాత ముస్లిం మహిళల సపోర్టు వచ్చిందని, ఇప్పుడు యూసీసీతో కూడా ముస్లిం మహిళల నుండి సపోర్టు వస్తుందనే ఆలోచన ఉండనే ఉంది. ఇవన్నీ కలిసి యూనిఫామ్ సివిల్ కోడ్ కొంతకాలం పాటు దేశంలో కీలక అంశంగా చర్చల్లో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇంధన ధరలు, నిత్యావసరాల రేట్లు, ద్రవ్యోల్బణం, మణిపూర్ గొడవలు, రూపాయి విలువ, నిరుద్యోగం లాంటి సమస్యలన్నీ కాస్త పక్కకు జరిగి దేశమంతా యూసీసీ గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తే అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇదే బీజేపీ రాజకీయ వ్యూహం కావచ్చు. ఉమ్మడి పౌర స్మృతి చెప్పటానికిది చాలా గంభీరంగా వినిపించే మాట. ఒక దేశం, ఒక చట్టమని సింపుల్గా దీన్ని చెప్పొచ్చు. కానీ దీని నిర్వచనాలు, అమలుతో వచ్చే ఫలితాలు మాత్రం చెప్పినంత తేలిగ్గా మాత్రం ఉండవనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే రాజకీయ ప్రయోజనాలే అంతిమంగా నిర్ణయాలు జరిగే కాలంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానితో పొలిటికల్గా ఎలాంటి ఫలితాలుంటాయనే అంచనాలతోనే తీసుకుంటాయి. ఇప్పుడు బీజేపీకి కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే ఒక్కో నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. అది ట్రిపుల్ తలాక్ అయినా, కాశ్మీర్పై నిర్ణయమైనా, అయోధ్య పరిష్కారమైనా ఒకదాని తర్వాత మరొకటి బీజేపీ తన ప్రయోజనాలకు అనుగుణంగా పరిష్కరించుకుంటోందనే విమర్శలు ఉన్నాయి. వీటికి సమర్థింపుగా ఎన్ని వాదనలు ఉన్నాయో వ్యతిరేకిస్తూ అంతే బలంగా అనేక వాదనలు వినిపిస్తుంటాయి. ఉమ్మడి పౌర స్మృతితో ఎవరికి లాభం, ఆ లాభం ఎలాంటిది, ఎవరికి నష్టం, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుంది? ఈ అంశాలు చర్చించే ముందు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మన దేశంలో హిందువులు 81% ఉంటే ముస్లింలు 12.9%, క్రిస్టియన్లు 2.4%, సిక్కులు 2%, బుద్ధిస్టులు 0.7% ఉన్నారు. ఈ మతాలను అనుసరించే వారి నమ్మకాలు వేర్వేరుగా ఉన్నట్టుగానే ఆ మతాల్లో పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, విడాకుల తర్వాత ఇచ్చే జీవన భృతి లాంటి అంశాలపై భిన్నమైన చట్టాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వాటికి అనుగుణంగానే కీలక అంశాలు నిర్ణయమవుతున్నాయి. అంటే హిందూ వివాహ చట్టాలు, షరియా ముస్లిం పర్సనల్ చట్టాలు ఆ మతాలకు సంబంధించిన వ్యక్తుల జీవితాలను నిర్ణయిస్తున్నాయి. ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియన్ అయినా భారత పౌరులందరికీ సివిల్ కోడ్ ఒకటే అమలవుతుంది. ఇప్పటి వరకు నేరాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం అమల్లో ఉన్నట్టుగా సివిల్ అంశాల్లో కూడా అందరూ ఒకే చట్టం కిందికి వస్తారు. ఈ చట్టం చేస్తే వచ్చే లాభ నష్టాలు ఉపరితలం నుండి ఓ రకంగా కనిపిస్తే లోతుల్లోకి వెళ్తే మరోలా కనిపిస్తాయి. పైపైన చూస్తే కామన్ సివిల్ కోడ్ వల్ల కనిపించే లాభాలేవంటే కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. లైంగిక సమానత్వం వల్ల స్త్రీ పురుషులిద్దరూ చట్ట ప్రకారం సమానమనే వాదనకు బలం చేకూరుతుంది. క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. బహుభార్యత్వం నేరంగా మారుతుంది.
అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం వస్తుంది. అటు నష్టాల సంగతి చూస్తే ఉమ్మడి చట్టం అంటే అన్ని మతాల చట్టాల్లోని మంచి అంశాలు ఉమ్మడిగా మారతాయా, లేక ఒక మతానికి సంబంధించిన అంశాలే చట్టంలో చేరి అందరిపై రుద్దుతారా అనే అనుమానం మొదటిది. ఫలితంగా తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా కొన్ని వర్గాలు భావించే అవకాశం ఉంది. అసలు మతం వంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఏమిటనేది యూనిఫామ్ సివిల్ కోడ్ని వ్యతిరేకించే వారి వాదన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు ఈ చట్టం అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి భిన్నత్వాన్ని కాపాడుకుంటూ ఒక్కటిగా ఉండాల్సిన దేశానికి ఒకే రంగు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి దీన్ని బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే చేర్చింది. ఉమ్మడి పౌర స్మృతి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా 2016లోనే మోదీ ప్రభుత్వం లా కమిషన్ను కోరింది. నిపుణులు, ఇతర వర్గాల అభిప్రాయాలను తీసుకొని అధ్యయనం చేశాక ప్రస్తుతానికి దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదని లా కమిషన్ తేల్చి చెప్పింది. అయితే గతంలో షాబానో కేసు, సరళ ముద్గల్ కేసు, జాన్ వల్లమట్టం కేసు లాంటివి దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమనే అభిప్రాయాన్ని పెంచాయి. ప్రతి అంశంలోనూ మా మతం ప్రకారం ఇది కుదరదు, అది చెల్లదంటే సమ్మతించమని సుప్రీం కామెంట్ చేసింది. ఇప్పటికే తలాక్పై నిర్ణయంతో ముస్లిం మహిళల నుండి మద్దతు పొందగలిగామనే అభిప్రాయం బీజేపీలో ఉంది. ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతితో మరింత మద్దతు పొందే అవకాశం ఉందనే అభిప్రాయంలో ఆ పార్టీ ఉంది. దీనికి తోడు మత ప్రాతిపదికన కనిపిస్తున్న ఈ నిర్ణయం అందరూ సమానమే, అందరికీ ఒకటే న్యాయం, ఒకటే చట్టం అనే మాటలు మెజారిటీ ప్రజానికాన్ని ఎటూ ఆకర్షిస్తాయి. దీంతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్తో లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే గతేడాది హిజాబ్ కర్ణాటకలో మొదలై పలు రాష్ట్రాల్లో చర్చగా మారింది. విద్యా సంస్థల్లో మత సంబంధిత బట్టలు, చిహ్నాలు ధరించవద్దని చెప్పటం చాలా మందికి సబబుగానే ఉండే అంశం. కానీ లోతుగా చూస్తే తప్ప ఇందులో ఉన్న భిన్న కోణాలు అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు కూడా ఒక దేశం, ఒక చట్టం అనటంలో కూడా ఇందులో తప్పేముంది? అందరికీ ఒకటే న్యాయమనడం మంచి విషయమే కదా అనిపించటం సహజం. కానీ దీన్ని లోతుల్లోకి వెళ్తే తప్ప కామన్ సివిల్ కోడ్ అమలు ఎంత సబబు, ఎంత సాధ్యం, ఎంత క్లిష్టం అనే అంశాలు అర్థం కావు. ఉమ్మడి పౌర స్మృతిని ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ మీద జరిగే మత, సాంస్కృతిక దాడిగా భావిస్తోంది. దేశంలో మైనారిటీ వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయనే భావన ఇప్పటికే ఉంది. యూసీసీని కూడా తీసుకువస్తే దేశంలో ఘర్షణలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి, విడాకులు, ఆస్తి, హక్కులు, భరణాల వంటి వాటిపై ఏ మత ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారన్నది అతిపెద్ద సమస్య కాబోతోంది. ప్రపంచాన్ని అబ్బురపరిచే భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతం. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని తెస్తే సమాజంలో ఆ వైవిధ్యం దెబ్బతింటుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.